ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా అనుకున్న వారే, నా సొంత వారే నేను చేయని ఆ తప్పిదములు నా మీద మోపి నన్ను ఒక దోషిగా చూపెడతా ఉన్నారు. వీడి జీవితాన్ని ఎలా అయినా నాశనం చేయాలని చూస్తా ఉన్నారు. నా జీవితాన్ని నాశనం చేసేయడానికి అనేకమైన ఆరోపణలు నా మీద మోపుతా ఉన్నారు అని నువ్వు బాధపడుతున్నావేమో. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని ముగించటానికి వారు ఇదంతా ప్రయత్నించినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ జీవితం ముగించబడలేదు. వారి దృష్టిలో ముగించబడిందేమో కానీ ఆత్మీయంగా దేవుని దృష్టిలో నీ జీవితం అప్పుడే ప్రారంభించబడిందని గుర్తుపెట్టుకో. బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఏదైతే యోసేపు జీవితాన్ని మనం చూసుకున్నామో, యోసేపు అన్నతమ్ములు కూడా ఏం చేశారంటే యోసేపుని గుంటలో పడేసి అయిపోయింది, వీడి జీవితం ముగించిపోయిందని చెప్పి వారు వెళ్ళిపోయారండి. కానీ దేవునితో తన జీవితం అప్పుడే ప్రారంభించబడిందనే ఆ ఊహ కూడా వాళ్ళు అందలేకపోయారు. దేవుడు తన జీవితాన్ని పట్టుకున్నాడు, యోసేపు జీవితాన్ని. ఏదైతే గుంటలో పడిన యోసేపుని తీసుకెళ్లాడు, కొన్ని సంవత్సరాల తర్వాత అధికార స్థితిలో పెట్టారు. త్రోసివేసి ముగించేయాలి వాడి జీవితం అనుకున్న అన్నతమ్ములు తీసుకొచ్చి సాగిలపడేలాగా చేశాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, నీ దేవుడు నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. నీ దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఏదైతే నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ నీ జీవితాన్ని నాశనం చేసి ముగించాలనుకుంటున్నారో, ప్రారంభించాలనుకున్న దేవుడు వారందరినీ నీకు సాగిలపడేలాగా నీ జీవితంలో నిన్ను హెచ్చిస్తాడని జ్ఞాపకం చేసుకో, నిన్ను నిలబెడతాడని జ్ఞాపకం చేసుకో.